ప్రశాంతంగా బతకాలంటే ఏం చేయాలి? లవ్ అసలు చేయకూడదు. ప్రశాంతంగా బతకాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రశాంతంగా ఉంటుంది కదా. ఓకే, మీరు బ్రో? లవ్ గివ్ చేయకూడదు. పిల్ల జోలికి వెళ్ళొద్దునా సంకనాకి పోతావు కన్నా. ఏ లవ్ చేస్తే ప్రశాంతంగా ఉండలేమా? ప్రశాంతత ఉండదు, లవ్వే ఉంటది మొత్తం నాశనం. ప్రేమ అంటే అసలు ఏంటి? నో కామెంట్స్. మనోడే లవ్. ఎవరు? అమ్మ బాబాయ్, నువ్వే పాష్ గా ఉన్నావు, నువ్వే చెప్పాలి గాని. అంటే తెలియదు కాబట్టి లేదు మాకు. లేదు కాబట్టి తెలియదు. నాకు అర్థం కాలేదు సార్. తెలియదు కాబట్టి లేదు మాకు. లేదు కాబట్టి తెలియదు. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. ప్రశాంతంగా బతకాలంటే ఏం చేయాలి? లవ్ అసలు చేయకూడదు. ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఫస్ట్ మనకు కావాల్సినవన్నీ మన దగ్గర ఉండాలి. తర్వాత ఏ ప్రెజర్ ఉండకూడదు. ఫస్ట్ చదువు ఉండకూడదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకా ఎటు నుండి ప్రెజర్ ఉండకుండా ఉంటే ప్రశాంతంగా బతికేయచ్చు. ప్రేమ అంటే ఏంటి? అది తెలీదు అక్క. మేమెవరు లవ్ చేయలేదు. తెలుసు అక్క. ప్రేమ అంటే మా అమ్మ చూపించే ప్రేమ. నీ కోపం వస్తే ఏం చేస్తావు? ఏం చేయను, ఎలా తగ్గి ఉండాలో నేర్చుకుంటా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. మీరు ఎలాంటి టైంలో నేను బాగా డీసెంట్ అని ఎట్లా బిహేవ్ చేస్తారు? ఎలాంటి టైంలో లెక్చరర్స్ ముందు డీసెంట్ గా ఉండాలి. ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు చాలా డీసెంట్ సమాధానం. ప్రశాంతంగా బతకాలంటే ఏం చేయాలి? చక్కగా తినడం, పడుకోవడం, లేగడం. పెళ్లికి చదువుకి దూరంగా ఉండాలి. పెళ్లి క్షమించరాని నేరం. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ. ఇంకా రెండేనా? ప్రశాంతంగా బతకడం అంటే తినడం, పడుకోవడం అంతవరకే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. మీరు కోపం వస్తే ఏం చేస్తారు? పక్కన వాళ్ళ మీద చిరాకు పడతాం. అమ్మ బాబాయ్, ఇట్లా పక్కన సైలెంట్ గా మా ఫ్రెండ్ తనే రాజాల మ్యూజిక్ ఎడిట్ చేయండి అక్కడ. ఓకే, మగవాళ్ళు మీకు జోహార్లు అని ఎలాంటి టైంలో అనాలనిపిస్తుంది? ఒక అమ్మాయిని లవర్ పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తాడు చూడు, అప్పుడు అనాలి. ఈ భూమి మీద ఈ ఒక థింగ్ లేకుండే బాగుండు అని అనిపించింది. అబ్బాయిలు మామూలు టైం కాదే ప్రకాశం. కాదు, తక్కువ మన అబ్బాయిలు అంటే ఎట్లా పమ్ముని వాళ్ళు నిన్నేం చేశారు? పెళ్లి చేసుకుంటాను మరి అబ్బాయి లాగా. మీకు బాగా కోపం వస్తే ఏం చేస్తారు? ఏదో ఒకటి పగల కొడతా. అమ్మ బాబాయ్, కొడతారా? మీరు బ్రో? ఎవరితోనో గొడవ పెట్టుకుంటానా? ఎవరితో? ఏ కోపం వస్తే ఎవరితో అంతే. మంచి కట్టుబాట్లు సార్. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే గుడ్డిగా ఏం చేస్తాం, గుడ్డిగా నమ్ముతాం, తర్వాత మోసపోతాం. మీరు బాగా కోపంగా ఉంటే ఏం చేస్తారు? కోపం వస్తే 1 2 3 లెక్క పెడతాం. వేరే వాళ్ళని చూస్తాం బాబాయ్. అమ్మ బాబాయ్, ప్రశాంతంగా బతకాలంటే ఏం చేస్తారు బ్రో మీరు? దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాం. వెళ్ళిపోతారా? భూమి మీద ఇది లేకపోతే బాగుండు అని అనిపించేది అంటే క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా బ్రో, ఒకళ్ళ మధ్యన అలాగా క్యాస్ట్ ఫీలింగ్స్ ఏం కాకుండా అందరూ ఒకేలాగా ఉండి అలా. ఇంటెలిజెంట్ ఫెలో. మీకు బ్రో? ఫోన్ లేకపోతే బాగుందా? ఫోన్ వాడకుండా అసలు 10 నిమిషాలు ఉంటావు. అందుకే బ్రో ఇప్పుడు అందరూ దానికి ఎడిట్ అయిపోయారు కాబట్టి అది లేకపోతే బాగుంది.